డాడీ కంగారు పడకండి. సార్ నమస్తే. నమస్కారం డాక్టర్ గారు. ఆమెకి ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. సంతోషం. రండి, మీ తల్లిగారి అనారోగ్యం ఏమిటో చూపిస్తాను. రండి. చూడండి, స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ప్రాణం నిలబడుతుంది, కలుషితమైన గాలి వల్ల ప్రాణం కడగడుతుంది. పరస్త్రీ వ్యామోహం సంసారాన్ని ఎలా నాశనం చేస్తుందో, పరభాషా వ్యామోహం కూడా సంస్కృతిని సంప్రదాయాన్ని అలాగే నాశనం చేస్తుంది. ఒక గ్రూపు రక్తాన్ని వేరొక గ్రూపు వారికి ఎక్కిస్తే ఎంత ప్రమాదమో, ఒక భాషలో మరొక భాషను కలిపి మాట్లాడటం కూడా అంతే ప్రమాదం. అంటే అర్థం కాలే డాక్టర్, అసలు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు తెలుగు తల్లికి వచ్చిన అనారోగ్యం పరభాష తెలుగు భాషలో కలిసిపోవటమే. చూడండి. ఇదేమిటో తెలుసా? ఎం అనే ఆంగ్ల అక్షరం. ఇది అమ్మని మమ్మీగా మార్చేస్తోంది. అంటే వద్దు సార్, ఆ ఎం అనే అక్షరాన్ని తీసేసి ఆ అనే అక్షరంతో భర్తీ చేయండి. అప్పుడు అమ్మగా మారుతుంది. అది తెలుగు వారి నోట పలకవలసిన మాట మమ్మీ కాదు డాక్టర్, అమ్మ. ఇది డి అనే ఆంగ్ల అక్షరం. డి అంటే డాడీ అనే కదా డాక్టర్? తప్పైపోయింది డాక్టర్, ఇప్పటి నుంచి మా నాన్నని నానా అని పిలుస్తాను. ఇక ఇది ఎస్ కదండి, సర్ర అని పిలుస్తాం కదా. అయ్యా, ఇక నుంచి సర్ర అని పిలవను, ఆర్య అనే పిలుస్తాను. శుభం. అమ్మని అమ్మ అని, నాన్నని నాన్న అని పిలిస్తే తెలుగు భాష కలకాలం జీవిస్తుంది. తెలుగు భాషలో కలిసిన పరభాషను ప్రతి తెలుగువాడు శస్త్రచికిత్స చేసి కత్తిరించి పారేయాలి. అప్పుడే తెలుగు తల్లి సంపూర్ణ ఆరోగ్యవంతురాలవుతుంది.